ఇప్పుడు హౌస్లో చాలామంది ఏంటంటే రిజర్వ్డ్గా ఉంటారు. అరే చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అందరూ మనల్నే చూస్తున్నారు, మనం ఏం మాట్లాడాలి, ఏం తింటున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నట్టు ఉంటారు. బట్ నాకు తెలిసి హౌస్లో అవుట్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ యు ఆర్ ద వన్. మీరు ఒక్కలే మీకు నచ్చినట్టు ఉండేవారు. అండ్ అది నాకు ఫస్ట్ నేను బాగా ఇంప్రెస్ అయ్యింది అయితే సంజన గారిది మీది కన్వర్జేషన్. దా కొట్టు అన్నారు, అది హైలైట్ అసలు. అప్పుడు అనుకున్నాను ఇంకా సుమన్ శెట్టి ఆట మొదలయ్యింది అని చెప్పేసి. కానీ హౌస్లోకి వెళ్ళేటప్పుడు యాజ్ శివాజీ గారు చెప్పినట్టు ఏమైనా చూడడం జరిగిందా అండి? ప్రీవియస్ ఆటలు అసలు బిగ్ బాస్ గురించి ఏమైనా తెలుసా? మనం మామూలుగా అయితే వీకెండ్స్ చూసావు మేడం నేను. బికాజ్ నాకు సార్ వల్ల వీకెండ్స్ మాత్రం నేను చూసేవాడిని. ఇంకా మామూలు డైలీ ఎపిసోడ్స్ కానీ దేని అసలు చూసేవాడిని కాదు నేను. ఫస్ట్ నుంచి ఫాలో కాదు, ఓన్లీ వీకెండ్ ఎపిసోడ్స్ చూసేవాడిని నిజంగానే. ఓకే, చాలా వరకు కొన్ని హీరోయిన్స్తో కూడా కాంబినేషన్స్ మేము ఉండేవి సీన్స్ సినిమాల్లో. మీ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఎక్కువగా అంటే లైక్ ఓకే సుమన్ కాంబినేషన్ ఇవాళ ఉందా, ఓకే దాన్ని చేసేద్దాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే హీరోయిన్స్ ఎవరైనా? లైక్ సోనియా అగర్వాల్. నా క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సోనియా అగర్వాల్ గారా? తను ఇంతకుముందు మేము తను సినిమా పేరు దమ్, జగపతి బాబు గారి. తను దాంట్లో చేసింది, అక్కడ పరిచయం. యాక్చువల్లీ తనేంచి జగపతి బాబు గారిని ట్రాక్ మేడం, నేను నా ట్రాక్ చేస్తుంటాను తన్ని. ఓహో ఓకే, అర్థమైంది. మీరు ట్రై చేస్తుంటాను తన్ని. అది అక్కడే నాకు పరిచయం. తర్వాత అక్కడ కూడా అది బాగా ఇద్దరు ఫాస్ట్గా చేయాలి అని ఇద్దరు పొటాపొటిగా చేసాం మేడం. సీన్స్ కానీ. ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పారా అండి? అంటే లైక్ మీది వాయిస్ కొంచెం పెక్యులర్గా చాలా యూనిక్గా ఉంటుంది, మీకు కాకుండా ఎవరికైనా డబ్బింగ్ వాయిస్ ఎవరికి? మేడం అది మన సినిమా తమిళ్ మూవీ తెలుగు డబ్ అయింది మేడం. అది సినిమా పేరు నాకు గుర్తులేదు. ఓకే ఓకే ఫైన్ ఫైన్, నో ప్రాబ్లం. మన సురేష్ కొండెట్టి గారి అది ఆ మూవీ చెప్పారు. చెప్పాను మేడం. ఓకే, అది కూడా ఎలాగో తెలుసా మేడం, చెన్నైలో ఉన్నాను నేను. వాళ్ళు రిలీజ్కి రెడీగా ఉందంట మేడం ఆ మూవీ. నేను అక్కడ 10 రోజులు అంటే నా షెడ్యూల్ 10 రోజులు మేడం. అక్కడ మొత్తం అంతా తెచ్చి ఆ తమిళ్లో అక్కడ చెన్నైలోని ఈవినింగ్, నాకు మార్నింగ్ అంతా షూటు, నైట్ 7 o'clock ఏదో స్టార్ట్ చేశాను మేడం. ఈవినింగ్ మార్నింగ్ 5:30, 6 వరకు నేను చెప్తూనే ఉన్నాను డబ్బింగ్. డైరెక్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయింది. ఓకే, స్కూల్కైనా గ్యాప్ ఉంటుంది రా పొద్దుట వరకు, నాకు అసలు అది కూడా లేదంటారా? అంటే ఉన్నప్పుడే చేసుకోవాలి మేడం మనం 100%. అంటే ఒక చిన్న క్యారెక్టర్ మేడం, ఒక 4 members ఉంటారు ఆ సినిమాలో. ఒక క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాను మేడం. ఓకే, జయం మీ ఫస్ట్ సినిమా. అవును. అండ్ ఆ సినిమాలోని ట్రైన్లో పారిపోయే సీన్ ఒకటి ఉంటుంది. అండ్ నాకు తెలిసి పట్టాల మీద మీరు పడిపోతారు కదా? అవును కదా, అవును. నేను కూడా చూసి చాలా రోజులైంది. ఆ సీన్ గురించి చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా. తేజ గారు కరెక్ట్గా చేయకపోతే చీట్ చేస్తారు. ఆయన చేత్తో కొడతారో కర్రతో కొడతారో తెలియదు, కానీ సీన్ బాగా పండాలి కదా. ఆ పర్టికులర్ సీన్ గురించి చెప్పండి. అంటే ట్రైన్ కూడా మాకు కనిపించేది ఏంటంటే స్పీడ్గా ఉంటుంది అని, బట్ మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఆ సీన్ హీరోయిన్ పారిపోవడానికి వెళ్తారు మేడం. హీరోయిన్ వస్తుంది, హీరో ఎక్కుదామని ట్రై చేస్తాడు. అక్కడ నేను తను ఫాలో అవుతూ వెనకాతలు పరిగెట్టుకుంటూ వస్తాను. వచ్చి ఎక్కుతాడా లేదా అనేది ఆజ్ఞను కింద పడిపోతాం. ఆ పట్టాలు ఉంటుంది కదా మేడం, ఆ స్టోన్ రియలే మేడం, అదంతా రైల్వే ట్రాక్ అంతా రియలే. ఆ స్టోన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా మేడం. అది ఇప్పటికీ ఇంకా మార్క్ ఉంది, నేను ఇప్పుడు చూపించలేను కానీ ఇక్కడ ఇప్పటికీ మార్క్ ఆ స్టోన్ కూర్చోపోయింది మేడం నాకు. కానీ అక్కడ షార్ట్ అవుతుంది అక్కడ, నాకు పెయిన్ వస్తుంది ఇక్కడ. చెప్పలేను. తేజ గారు అక్కడ పక్కన ఆ షార్ట్ అయిపోయింది, ఏడవాలి మేడం. అది అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి చూసేసరికి బ్లడ్ అలాగా వస్తుంది. అది షార్ప్ ఉండేది మేడం, ఆ స్టోన్ చాలా అది గుచ్చిపోయింది. ఎందుకంటే మనం ఇంకా సేఫ్టీలో అవన్నీ తెలియదు కదా మేడం, అప్పట్లో తెలియదు కదా స్టార్టింగ్. ఇప్పుడు ఏంటంటే నీ ప్యాడ్ ఉందా అని అడుగుతాం మనం. నీ ప్యాడ్ మామూలుగా. ఓకే, నేర్చుకున్నది ఏంటి అంటే లైక్ స్టార్టింగ్ డేస్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏవైనా ఇప్పుడు జరగకుండా ఉండేలా చూసుకునేది ఏంటి? లేదు మేడం, మిస్టేక్స్ అన్నావు కాదు, అంటే ఏదైనా నువ్వు హార్డ్ వర్క్ ఎఫర్ట్ పడితే ఆ ఫలితం తగ్గుతుంది మేడం. అవునా? 100% మేడం. కాదు, చుట్టుపక్కల ఏమీ లేని ప్లేస్లో ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకోవాలి, అది ఫ్యూచర్లో ఏదైనా అవుతుందా అని ముందు నుంచి అనుకునే అంత
థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది సుమన్ గారికి? మీరే కదా మేడం అంత ఇన్నోసెంట్ అన్నారు, మళ్ళీ మీరే అంటే ఇన్నోసెంట్ అని మేము అనుకున్నామండి, కాదు అని చెప్పి మాకు బిగ్ బాస్ హౌస్ లో రీసెంట్ గానే తెలిసింది. అది అసలు నా ఎలా? అది నా గొప్పతనం కాదు మేడం, ఆ. మా ఫాదర్ గొప్పతనం. ఓ ఓకే. రియల్లీ 100% నేను ఈరోజు మణికొండలో ఒక ఇల్లు ఉందంటే అది మా ఫాదర్ మేడం. ఒక ఫ్లాట్ తీసుకొని ఉందాము అని అనుకున్నాం మేడం. అంటే నాకు వైజాగ్లో కూడా ఓన్ హౌస్ మేడం, ఇండిపెండెంట్. అంటే నాకు ఫస్ట్ నాకు తప్పక ఫ్లాట్ తీసుకుంది, లేకపోతే ఇండిపెండెంటే నాకు ఇష్టం మేడం యాక్చువల్లీ ఫస్ట్ నుంచి. ఇంకా అలా కాదు చూద్దామని చెప్పి, అంటే మాకు తగ్గ ఏజ్ ఏదో చీప్గా దొరికేది, ఇంకా అన్నీ వెతుకుతుంటే ఫాదర్ అక్కడ మాకు ఇలా నెమ్మదిగా ఉంటూనే 14 వారాలు హౌస్ లో ఉండి వచ్చారు మీరు. అది నా న్యాచురల్, నేను మాట్లాడేది ముందు నుంచి నాకు పరిచయం, మీకు తెలుసు కదా అవును, నేను ఎలా మాట్లాడతాను అన్నది మీకు తెలుసు కదా మేడం. బాగా తెలుసు నాకు.